తర్వాత ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఒకవైపు ల్యాండ్ వాల్యూ భారతదేశం కంటే కూడా 2.5% ఎక్కువ. కానీ 2025 జనాభా లెక్కల ప్రకారం అక్కడున్న జనాభా మాత్రం కేవలం 2.3 కోట్ల మంది మాత్రమే. అంటే మన ముంబై నగరంతో సమానమని చెప్పవచ్చు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం వరల్డ్ కాస్ట్లీయెస్ట్ మార్కెట్ అని చెప్పవచ్చు. సిడ్నీ నగరంలోని డార్లింగ్ పాయింట్ దగ్గర ఒక్కొక్క విల్లా ధర 75 నుంచి 90 కోట్ల రూపాయలకు మధ్య పలుకుతుంది. ఇది జస్ట్ ఒక ఇల్లు ధర మాత్రమే, ఓ ప్యాలెసో ఓ ఐలాండో ధర కాదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే రియల్ ఎస్టేట్ జనాభా మరియు ల్యాండ్పై ఆధారపడి ఉండదు అని. ఇక లండన్ విషయానికి వస్తే సరే మనందరికీ తెలిసిన విషయమే, లండన్ ఒక బిలియనియర్స్ హబ్ అని. అక్కడ ఫెరారీస్, యాక్ట్ కొనడంతో పాటు ప్రాపర్టీస్పై కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ బిలియనియర్స్ అందరూ కూడా. దీంతో అక్కడ రియల్ ఎస్టేట్ ఆకాశాన్ని తాకుతుందని చెప్పవచ్చు.